ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. చాలా తక్కువ టైంలో ఎంతో రుచికరంగా ఉండే ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ ఆరల్ స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్ రెసిపీని ప్రిపేర్ చేసి ఇంటిలో పాది ఎంజాయ్ చేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ అంటే సూజీ, సెమోలినా, మనం రెగ్యులర్గా ఉప్మాకి యూజ్ చేసే రవ్వ. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు చిక్కగా ఉన్న ఫ్రెష్ పెరుగు వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి వాటిని వేసుకున్నాను. తర్వాత మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం కారం కల పచ్చిమిర్చి ఒక 5 తీసుకుని బాగా సన్నగా తరిగి వాటిని వేసుకున్నాను. తర్వాత ఒక 2 టీ స్పూన్లు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు వేసాను. మీరు కావాలంటే అల్లంని తురిమి కూడా తీసుకోవచ్చు. తర్వాత బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఆకుల్ని వేసానండి. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేస్తున్నాను. ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను కరివేపాకు వేయలేదు. మీరు కావాలి అనుకుంటే కరివేపాకును కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి ఫస్ట్ బాగా కలుపుకోండి. తర్వాత అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా బ్యాచెస్లో యాడ్ చేస్తూ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండే పిండిలాగా రెడీ చేసుకోవాలి. ఛానల్లో మరికొన్ని క్విక్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ రెసిపీస్ పోస్ట్ చేశానండి. వాటి తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐకార్డ్స్లోనూ చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. సో మనం ఈ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ అప్పమ్స్ అనేవి లెస్ దాన్ 30 మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయండి. సో చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి రెడీ అయిపోయాక గిన్నెకి సరిపడా మూత అనేది పెట్టేసి కనీసం 10 మినిట్స్ అన్న రెస్టింగ్ టైం ఇచ్చేసేయాలి. మనం అలా ఇచ్చినట్లయితే రవ్వ పెరుగుని బాగా అబ్జార్బ్ చేసుకుని పునుగులు అనేవి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ పిండి మిశ్రమం అనేది కొంచెం చిక్కగా అవుతుంది కదా. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు. అందుకని స్టార్టింగ్లో పిండి కలుపుకునేటప్పుడు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే రవ్వ పెరుగుని అబ్జార్బ్ చేసి ఇలా సెమీ థిక్ కన్సిస్టెన్సీకి వస్తుంది. స్టవ్ మీద ఒక అప్పై ప్యాన్ పెట్టుకుని దీనిలో ఈచ్ అండ్ ఎవ్రీ హోల్లో కొంచెం కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకునే గుంత పునుగులు కాబట్టి ఈ రెసిపీ ప్రిపరేషన్కి ఎలాంటి డీప్ ఫ్రై అవసరం ఉండదు కాబట్టి ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా లెస్ ఆయిల్తో క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యావిటీలోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క స్పూన్ చొప్పున పిండి అనేది దానిలోకి వేసేయండి. మరీ పైకంట వేయొద్దు, ఎందుకంటే అది ఓవర్ఫ్లోట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అన్ని గుంటల్లోకి ఇలా పిండి అనేది ఫిల్ చేసుకున్న తర్వాత ఈ అప్పై ప్యాన్కి సరిపడా మూత అనేది పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని 2 మినిట్స్ మీడియం హీట్లోనే కుక్ చేసుకోండి. సో మనం మీడియం హీట్లో కుక్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా మనకి ఆ రవ్వ వేసాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఆ ప్లఫీనెస్ కూడా వస్తుంది. 2 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి అడుగు పార్ట్ అనేది లైట్గా బ్రౌనిష్ కలర్ అవటం స్టార్ట్ అవటం నోటీస్ చేయగలం. ఈ స్టేజ్లో ఒక ఫోర్క్ ఆరల్స్ నైఫ్ హెల్ప్తో ఈచ్ అండ్ ఎవ్రీ గుంత పునుగుని మనం అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. సో ఒక సైడ్ ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి లోపల అంతటి వరకు పిండి అనేది ఉడకాలి అంటే ఖచ్చితంగా ఒక సైడ్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి. సో అన్నీ కూడా ఇలా అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకున్న తర్వాత తిరిగి మరొకసారి లిడ్ పెట్టేసి మరొక 1 or 2 మినిట్స్ పాటు కేవలం మీడియం హీట్లోనే కుక్ చేసుకోండి. సో వన్స్ కుక్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోండి. టు బి ఫ్రాంక్ ఇనఫ్ ఈ రెసిపీని నేను డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే సర్వ్ చేసేసానండి. దీనికి ఎలాంటి సైడ్ డిష్తో మేము ఎంజాయ్ చేయలేదు. దీనికి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదు. ఎందుకంటే దీనిలో మనం వేసిన ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర ఇవన్నీ కలిపి ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్తో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. బట్ స్టిల్ మీరు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేము, ఖచ్చితంగా ఏదైనా సైడ్ డిష్ కావాలి అనుకుంటే టొమాటో చట్నీ, పీనట్ చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఇలా మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది కదా క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఈ ఇన్స్టెంట్ గుంట పునుగుల రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని రెసిపీ నచ్చింది, హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్